లైటింగ్ మాది అయ్యా నాకు రాదా పరిస్థితి ఏందో నాకు తెలియదు కానీ స్విమ్మింగ్ అయితే రాదు వెళ్ళి దూకటమే బోర్డు తీసుకెళ్తున్నారు మన వాళ్ళు అప్ టు 12 పైలట్స్ అన్నాడు కదా 12 ఫీట్ 12 మీటర్స్
గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డే త్రీ వచ్చేసి మేము హ్యావ్లాక్ నుంచి చెక్అవుట్ చేసేసి నీల్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే లగేజ్ అంతా కూడా సర్దేశాము, బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేసి నీల్ ఐలాండ్కి మళ్ళీ బోట్ జర్నీ చేసి వెళ్ళాలి. అదొక 1 hour జర్నీ అని చెప్పేసి అన్నాను శివ. సో ఐఎమ్ గోనా మిస్ దిస్ లొకేషన్ అండ్ దిస్ వ్యూ స్పెషల్లీ. నిన్నైతే అసలు వెనక్కి వెళ్ళిపోయాయి మేము మధ్యాహ్నానికి వెళ్ళేసరికి వాటర్. ఇప్పుడు ఇక్కడికి ఉన్నాయి. నైట్ అయితే కొంచెం ముందు వరకు వస్తున్నాయి అనమాట. సో బీచ్ అసలు అర్థం కావట్లేదు బీచ్లో వాటర్ ఇక్కడ. బట్ చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం ట్రిప్ టు అండమాన్ అండ్ చాలా క్రేజీగా ఉంది. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మాత్రం చాలా మెమొరబుల్గా స్టోర్ చేసుకోవాలి మేము, ఎందుకంటే నలుగురం కలిసి వెళ్ళబోతాం కాబట్టి. వాటి ఫస్ట్ వాడో పాపో వాళ్ళు ఫస్ట్ ట్రిప్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనము బయలుదేరుదాం. మా ఆయన చాలా కష్టపడుతూ ఉన్నారు, ఏంటో ఏమో చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? లొకేషన్ కూడా చూపిస్తున్నాం మాట. మేమున్న హోటల్ వచ్చేసి కోరల్ రీఫ్ రిసార్ట్స్ అనమాట. మా లగేజ్ చూడండి ఎంత ఉందో, అంటే ఫోటోషూట్ కూడా టుగెదర్ ఉండింది కాబట్టి. దిస్ వాస్ అవర్ లగేజ్. లెట్స్ గో హరిణి, యు ఆర్ రెడీ? Yes. నైస్ డ్రెస్ హరిణి. Thank you. You also. ఎస్. సో కొంచెం టాన్ అయిపోయాం. అని బూస్ట్ దేని మీద చల్లుకొని తింటున్నాం? కలుపుకొని కదా, చల్లుకొని అన్న. వామ్మో, క్యూ చూసావా? క్రూజ్ అంత ఉంది, క్రూజ్ కంటే ఎక్కువ ఉంది క్యూ. పోర్ట్ అంత ఉంది. 10 o'clockకి 10 లాగా ఉంది. ఇది మధ్యాహ్నం 2 లాగా ఉంది. లగేజెస్ మొత్తం ఇలా సర్ది పెట్టి దిగేటప్పుడు ఇస్తారు. ఓకే బాయ్ శివ. బోట్ ఎక్కావా? ఏంటది? క్రూజా? బోట్లు అక్కడ ఉన్నాయి. బయట నుంచి క్రూజ్ అని చెప్పు దీన్ని. క్రూజ్ బయట నుంచుంటే క్రూజ్ కాదు కదా, ఒక చిన్న గుడిసెలాగా కూడా అనిపించలేదు. ఎండలు అసలు బాబోయ్. వ్యూ చూడు ఎంత బాగుంది. ఫ్యామిలీస్ తో ఒకసారి రావచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒకసారి రావచ్చు. మరి చంటి పిల్లలతో వద్దు. బెస్ట్ ఫర్ హనీమూన్ కపుల్, అంతే కదా. అందుకే నీళ్ళు అన్నారు, బ్లూ ఉంటుందా. ఏదంటే మన రూమ్ నెంబర్ 110 అంటే తెలుసా నీకు? 110. This is 103, 104. Where is 110? స్పూన్లు అనుకున్నా నేను, నువ్వేమనుకున్నావు? తెడ్డ, రాఫ్ట్ రాఫ్ట్ రాఫ్ట్. అది వడ్రబ్ అందులో కలిసిపోయిందా? వాష్రూమ్ ఎట్లా ఉంది? పంచ్ చేసిన పంచ్లాగా ఉండాలి. ఎలాగో we are staying for only 1 night. అదే కదా. భరత్పూర్ బీచ్ అన్నారు. అసలు వాటరే
ఎక్కడ ఉంది చూడండి. ఏమైనా వాటర్ రైడ్స్ చేయాలి అంటే అక్కడ వరకు నడవాలి మేము. నీల్ ఐలాండ్ భరత్పూర్ బీచ్లో. సో ఇదంతా ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మేము బీచ్కి వెళ్ళాము. సో అలా వస్తే ఈ షాప్స్ అన్నీ లైన్గా ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ ట్రైబ్స్ చూడండి, వీళ్ళు సంతలీన్స్ అంట అండ్ వీళ్ళు జోవా ట్రైబ్స్. సో నిజంగా ఇప్పుడు అక్కడ అలాగే ఉంటారు అనేసి అని అన్నారు వీళ్ళు. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ నేచురల్ బ్రిడ్జ్. నేచురల్ బ్రిడ్జ్, నీల్ ఐలాండ్ నేచురల్ బ్రిడ్జా? ఈ ఎండకి నీళ్ళు వస్తున్నాయి. నీరే ఇప్పుడు 2-3 స్పాట్లు మంచిగా ఉన్నాయంటే అది చూడడానికి వెళ్తున్నాం నేచురల్ బ్రిడ్జ్ దగ్గర. ఫైండింగ్ నీమో సినిమా చూస్తున్నప్పుడు నీమో ఐడియా ఉంది కదా, అది దగ్గర నుంచి చూడొచ్చు అంట. వీళ్ళైతే టచ్ చేయొచ్చు, చంపకూడతాను. మై ఈ చెట్టు చూడు, అవతార్ సినిమా గుర్తొస్తుంది కదా సిద్ధు, గుర్తుపట్టావా? మా వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా డెడ్ కోరల్స్ అంట. సో కాసేపటి తర్వాత ఇది మొత్తం వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయి ఇక్కడ వరకు ఉంటుంది. అప్పుడు టైంలో అంటే ఇక్కడ చూడు భయ్, మనం హోటల్ దగ్గర కూడా గమనించావు కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వెళ్ళిపోతున్నాయి వాటర్. మనం మిగతా బీచ్ లో గోవాలో వాటిలో చూసింది అయితే కొంచెం వెనక్కి వెళ్ళేది, ఇక్కడ చాలా బ్యాక్ వెళ్తున్నాయి వాటర్. క్రాబ్ అంటారు. ఏమనదు అది, నేనేమనలేగా. నేను ఆడుతున్నాను అది హరినికి ఏమన్నది అది అసలు ఏమన్నది నాన్న అట్లా పెట్టారు. నేను చేసి వచ్చి బయటకు చూసి వెళ్ళిపోతుంది. అది అంతే ఉంటుంది, అది వద్దని అది వెళ్ళిపోతుంది. ఏమన్నది. సో అలా మేము వచ్చాక ఇలా వాటర్లో నడవాలి. ये वेज प्रोटीन पाउडर इसी से बनाए जाते हैं मैडम. अच्छा, स्पोरुलिना जो प्रोटीन पाउडर होता है ना, इसी से बनाए जाते हैं. सुशी का सबसे లేజీ యానిమల్ సీ కుకుంబర్ అంట. ఇది ఎంత లేజీగా పడుకుందో. आप लोग अलग से बताएंगे किधर है. नहीं सेल्फी लेने के लिए दिख रहा है वो देखिए. अब चिन्ने 3 फिशेस है देखिए. फैमिली ఉంది. हाँ ये देखिए नीचे दिख रहा है, ये उनका घर है जो ब्राउन वाले दिख रहे हैं. अच्छा, सी एनीमून बोलते हैं इसे. इसका घर एक मैग्नेटिक एनिमल जैसा है. अच्छा. अगर कोई भी फिशेस इस घर के अंदर पे, घर ऑटोमेटिकली क्लोज हो जाएंगे. अच्छा, घर ही इनको प्रोटेक्ट करते हैं, घर ही इनको खाना प्रोवाइड करते हैं. के वैरायटी पे आते हैं. ये ऑरेंज कलर के भी देखिए, डेड हो गया, टच मी नॉट फ्लावर्स. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాం న్యాచురల్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి. ఈయన మా గైడ్ తీసుకెళ్తున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే కపుల్స్ రావచ్చు, యంగ్ ఏజ్ వాళ్ళు రావచ్చు, ట్రెక్ చేయాలనుకునే వాళ్ళు రావచ్చు. కానీ ఫ్యామిలీస్ వస్తే కొంచెం కష్టం, ఎందుకంటే ఇంత వాళ్ళు నడవలేరు, ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి ఓపిక ఉండదు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రెక్ ఓన్లీ, రైట్? సో అందుకని ఫైండింగ్ డోరీ, అది డోరీ. ఫైండింగ్ డోరీ. ఫైండింగ్ నిమ్మలో డోరీ ఉంటదిగా, అదే అది బ్లూది.
वो रात में ग्लो होता भाई. ऊपर जो ब्लू पार्ट दिख रहा है ना वो Give it biscuit her, no? So that they'll come. You have to. అట్లా వాటర్ లోపలికి పెట్టారు నీ వచ్చి అని తినేస్తాయి. ఇట్లా క్రష్ చేయాలి నాన్న. క్రష్ చేయి అట్లా బిస్కెట్ పెడితే అట్లా కాదు ఫింగర్ తో ఇట్లా అనుకుంటూ. సిద్ధు పెద్ద పాము లాగా ఉంటుంది. హీల్ స్నేక్ లాగా ఉంటుంది చూడు, మనకు దుబాయ్ ఎక్వేరియం లో చూసావు కాగో. ఆ హీల్స్ కాదు, ఎలక్ట్రిక్ హీల్ కాదు, ఇది హీల్స్ లో రకాలు ఉన్నాయి కదా సిద్ధా. ये शॉक नहीं रखता ना भाई, ये मोरी ले, ये बाइट करेंगे बहुत जोर से. ओ ये देखिए इस तरह से दिख रहा है. ये सी कुकुम्बर है, देखिए ब्राउन कलर के. ఏంటండి అది? బ్రెయిన్ కోరల్ మనం ఏం చేయాలి? కోరల్స్ ని టచ్ చేయొద్దు కదా. మై ఫుల్ ట్యాన్ అయ్యావుగా. ఏంటిది? ఇదే చూపిస్తా సిద్ధు. ఇందాక నేను చెప్పాగా ఏదైనా గాజు ముక్కలు పగిలిపోయినాయి, ఫ్రాస్టెడ్ అవుతాయని. ఎట్లా చూపి చూపి మంచిగా చూపి. అట్లే ఉండు. సన్ దాంట్లో వస్తుందా? వచ్చిందా? ఏడొస్తా సన్ వెళ్ళిపోయి చాలాసేపోయింది. బాగుంది కదా. అసలు గ్లాస్ లానే లేదుగా, అది ఫ్రాస్టెడ్ గ్లాస్ అంటాం. కానీ వెనక మాత్రం అవతార చెట్లే ఉన్నాయి కదా. దొరికిందా ఇప్పుడే? కడిగేసావా? కడిగేసాం, పట్టుకెళ్తే 25,000 అంటాడు. ఓ నీది అయితే నువ్వు 5-6 తీసుకెళ్తున్నావు అంటే దగ్గర రిలాక్స్ అన్నారా మై సరిపోయారు. యా ప్లేయింగ్ నో. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీల్ ఐలాండ్ రూమ్. సో చాలా హెక్టిక్ బీచెస్. ఇంక ఇంతకంటే ఏం చేయలేము, అంత సర్దేసి నా బ్యాగ్ వాటర్లో పడిపోయి తడిచిపోయింది. సో ఉన్నవన్నీ తీసి సార్ట్ చేద్దామని ఎక్కడ పోయినా ఈ సర్దుడు తప్పదనుకోండి. సో ఇప్పుడే మేము ఏం చేసామంటే అన్నం, ఫస్ట్ అన్నం వండి చూపి వండేసాను. వేడి వేడి అన్నం వండాను. దాంట్లోకి మాకు నెయ్యి ఉంది. అంటే మధ్యాహ్నం ఏమో తిన్న తృప్తి లేదు. పల్లి పొడి, పెరుగు ఆర్డర్ చేశాను. అండ్ హరినికి సాంబార్ ఇడ్లీ కావాలంట. సో సాంబార్ ఇడ్లీ మన స్టైల్లో దొరకట్లేదని ఇగో ఇది ఎక్కడి నుంచి కొన్నానో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాజశ్రీ ఫుడ్స్. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. ఇది వాళ్ళ షాప్ లో ట్రయల్ ప్యాక్స్ అయితే ట్రయల్ చేయమని ఇస్తే మేము ఇంట్లో ఆల్రెడీ ట్రై చేసేసాము. సో ఇది ఓపెన్ చేసి డబ్బాలు వేసాను ఇప్పుడే. డబ్బాలు తెచ్చుకొని సో ఓపెన్ చేశాక డబ్బాలో వేసాక చూడండి బేబీ ఇడ్లీ మునక్కడలు చూడండి అసలు. ఇప్పుడు దీంట్లో మనం 200 ml వాటర్ యాడ్ చేయాలి. కెటిల్లో ఇక్కడ హీట్ చేసేసి
ఆల్రెడీ నేను ఇంట్లో టేస్ట్ చేస్తా, ఎంత అమేజింగ్ ఉందంటే, అంతే శివ అవి మునిగే వరకు పెడితే సరిపోతుంది అనుకుంటా, సాంబార్ ఇడ్లీయే కదా. ఆల్రెడీ ఇంట్లో తింటే ఎంత బాగుంది తెలుసా. ఇలా ఒక 5 minutes వదిలేయాలి. సాంబార్ ఎరోమా తెలుస్తుందా కన్నా? అసలు ఈ మసాలా మీద నుంచి నేను అందుకే పోస్తుంటే తెలుసు. అలా పెట్టేసేయి. ఐలాండ్ లో చాలా చిన్న ఐలాండ్, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అవి ఉన్నాయి. ఈ ఐలాండ్ మొత్తంలో పాలు అంటే పౌడర్ మిల్క్ అంట ఎక్కడైనా. అండ్ పెరుగు ఇవన్నీ కూడా పౌడర్ తో చేస్తారు. మిల్క్ ప్యాకెట్స్ సప్లైలు. మొన్న మేము పెరుగు కొన్నాము, కానీ ఇంక ఇవాళ కొనడానికి కుదరక మేము ఏం చేసామంటే ఇక్కడ హోటల్లో ఆర్డర్ చేసేసాను. అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం నాన్ వెజ్ అది తినేసాం కాబట్టి ఇప్పుడు మంచిగా లైట్గా తినేద్దామని. ఎస్, నో హ్యావ్ టు రిలాక్స్. మన ఇంటి దగ్గర పెట్టినప్పుడు తెలియదు, బయటకు వచ్చినప్పుడు తెలిసిందా నీకు? తినవే, వేడిగుందా? ఊదు. నాకు చెన్నై స్టైల్ సాంబార్ గుర్తొచ్చు. పర్లేదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఫుడ్ క్యారీ చేసిన ఫీల్. అని నేను అడిగి అన్నం తింటావా సాంబార్ తింటావా అంటే, ఇప్పుడు హర్ని స్టాండర్డ్ కి చెప్పే ఐటమ్ ఏంటిదే తినడానికి డిన్నర్ కి? నేను చేసా ఆగు. పెరుగన్నం కదా, ఇవాళ ఫస్ట్ టైం ఇది అడిగావు. పోకుండా తిను. తెప్పించా కదా పెరుగు, ఆ పెరుగు 400 ఆ పెరుగు. నీల్ ఐలాండ్ అంటే ఏం నీళ్ళు ఇది? కన్నీళ్ళ. చాలా కాస్ట్.